రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాటరం మండల కేంద్రంలో పోలీసులు నాకాబందీ నిర్వహించారు. చింతకన్ని క్రాస్ అంబేద్కర్ కూడలి వద్ద సీఆర్పీఎఫ్ బలగాలు పోలీసులు రాత్రి వరకు జాతీయ రహదారి వెంట ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నెంబర్ ప్లేట్లు లేని 12 వాహనాలను సీజ్ చేసి సరైన పత్రాలు లేని 46 వాహనాలకు 13,500 రూపాయల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. మద్యం తాగి వాహనం నడుపుతున్న 5గురిపై కేసు నమోదు చేశామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, సీఐ నాగార్జునరావు సూచించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసినా, గొడవలు సృష్టించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు అభినవ్, ప్రసాద్, మహేందర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. చెప్పేది ఏంటంటే రానున్న ఎలక్షన్స్ దృష్ట్యా ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా మూవ్మెంట్ చేసినప్పుడు వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ కట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రాపర్ గా నెంబర్ ప్లేట్స్ కలిగి ఉండాలి వెహికల్స్ కి. అదే విధంగా క్యాష్ కానీ 50,000 రూపాయలు అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి క్యాష్ ని కానీ, తర్వాత ప్రీషియస్ మెటల్స్, తర్వాత ఏమైనా సరే నిషేధిత వస్తువులను కానీ ఎటువంటి పరిస్థితుల్లో మీరు ట్రాన్స్పోర్ట్ చేయడానికి వెళ్ళలేదు చేసినట్టయితే కఠిన చర్యలు ఉంటాయి. తర్వాత వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది, కేసులు బుక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇటువంటి క్యారీ చేయకూడదు. తర్వాత ఎటువంటి లాండర్లకు సంబంధించినటువంటి దీంట్లో కూడా విఘాతం కలిగించకూడదు. ఏమైనా చేసినట్టయితే దానికి సంబంధించి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వెహికల్ చెక్కింగ్లో కూడా కొంతమంది చూసినట్లయితే, ఇంతకుముందు చూసినట్లయితే నాగమందిలో భాగంగా వెహికల్ చెక్కింగ్లో కొంతమంది చూసినట్లయితే కొంతమంది యూత్ తాగి కానీ లేకపోతే డాక్యుమెంట్స్ ఏమైనా చాలా ర్యాష్గా నడుపుకుంటూ పోవడం అయింది. వాళ్ళు కూడా పట్టుకోవడం జరిగింది అక్కడక్కడ.